హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి లైమ్. ఇందులో మనం సమ్ బేసిక్ డెఫినేషన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ లైమ్, ఇంప్యూరిటీస్ ఇన్ లైమ్ స్టోన్స్ గురించి చూద్దాం. ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ డెఫినేషన్స్ చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ క్యాల్సినేషన్. ఇట్ ఈస్ ఏ థర్మల్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇన్ విచ్ ఏ సబ్స్టాన్స్ ఈస్ హీటెడ్ టు ఏ హై టెంపరేచర్ ఇన్ యాబ్సెన్స్ ఆర్ లిమిటెడ్ సప్లై ఆఫ్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్. ఏదైనా సబ్స్టాన్స్ని తీసుకొని మనం హయ్యర్ టెంపరేచర్లో విత్ ఆర్ వితౌట్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్లో మనం హీట్ చేస్తే ఆ ప్రాసెస్ని క్యాల్సినేషన్ అంటాం. నెక్స్ట్ హైడ్రాలసిటీ. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ లైమ్ బై విచ్ ఇట్ సెట్స్ ఆర్ హాటెడ్ ఇన్ డ్యామ్ ప్లేసెస్. హైడ్రాలసిటీ అంటే ఇది లైమ్కి ఉండే ప్రాపర్టీ. అదేంటంటే డ్యామ్ ప్లేసెస్లో కూడా సెట్ అవ్వగలదు, హార్డెన్స్ అవ్వగలదు. నెక్స్ట్ క్విక్ లైమ్. లైమ్ విచ్ ఈజ్ అబ్టైన్డ్ బై క్యాల్సినేషన్ ఆఫ్ ప్యూర్ లైమ్ స్టోన్. ప్యూర్ లైమ్ స్టోన్ని క్యాల్సినేషన్ చేస్తే వచ్చే బై ప్రొడక్ట్ క్విక్ లైమ్. ద క్విక్ లైమ్ యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ కిల్న్స్ ఈజ్ నోన్ యాజ్ లంప్ లైమ్. క్విక్ లైమ్ కనుక మనకి కిల్న్స్ నుంచి వస్తే దాన్ని మనం లంప్ లైమ్ అంటాం. నెక్స్ట్ సెట్టింగ్. ద ప్రాసెస్ ఆఫ్ హార్డనింగ్ ఆఫ్ లైమ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ పేస్ట్ ఫామ్ ఈజ్ నోన్ యాజ్ సెట్టింగ్. లైమ్ అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు హార్డెన్ అవుతుంది. ఆ హార్డెన్ అయ్యే ప్రాసెస్ని సెట్టింగ్ అంటాం. నెక్స్ట్ స్లేకింగ్. వెన్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద క్విక్ లైమ్ ఇన్ సఫిషియంట్ క్వాంటిటీ ఏ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. మనం వాటర్ అనేది క్విక్ లైమ్కి ఒక సఫిషియంట్ క్వాంటిటీలో యాడ్ చేసినప్పుడు కెమికల్ రియాక్షన్ ఫామ్ అయ్యింది. ఆ కెమికల్ రియాక్షన్ ఏంటో చూద్దాం. డ్యూ టు దిస్ కెమికల్ రియాక్షన్ ద క్విక్ లైమ్ క్రాక్స్, స్వెల్ అండ్ ఫాల్స్ ఇన్ టు ఏ పౌడర్ ఫామ్ విచ్ ఈస్ ద కాల్షియం హైడ్రేట్ అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ హైడ్రేటెడ్ లైమ్ అండ్ దిస్ ప్రాసెస్ ఇస్ స్లేకింగ్. ఈ కెమికల్ రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే క్విక్ లైమ్ అనేది క్రాక్ అవ్వటం, స్వెల్ అవ్వటం అండ్ పౌడర్ ఫామ్లో కన్వర్ట్ అయ్యిద్ది అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ హైడ్రేటెడ్ లైమ్. నెక్స్ట్ స్లేక్డ్ లైమ్. ద ప్రొడక్ట్ అబ్టైన్డ్ బై ద స్లేకింగ్ ఆఫ్ క్విక్ లైమ్. మనం క్విక్ లైమ్ని స్లేక్ చేస్తే వచ్చే ఆ పేరు ప్రొడక్టే స్లేక్డ్ లైమ్. కింద ఇది చూడండి ఒకసారి. CA1 క్విక్ లైమ్. ఇక్కడ చెప్పాం కదా, క్విక్ లైమ్ వాటర్తో యాడ్ చేసినప్పుడు సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం కదా, కాబట్టి CaO ప్లస్ H2O ఏమైంది, అప్పుడు ఏం ఫామ్ అయింది? కాల్షియం హైడ్రేట్ ఫామ్ అయింది. CaO ఫామ్ అయింది ప్లస్ హీట్ చేస్తాం కదా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ లైమ్. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. ఏ ఫ్యాట్ లైమ్ ఆర్ రిచ్ లైమ్, బి హైడ్రాలిక్ లైమ్, సి పూర్ ఆర్ లీన్ లైమ్. నెక్స్ట్ ఫ్యాట్ లైమ్. దిస్ లైమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హై కాల్షియం లైమ్. అబౌట్ 95% ఉంటుంది. ఈ ఫ్యాట్ లైమ్ వచ్చేసరికి స్లేక్స్ అయ్యిద్ది, బాగా విగరస్గా స్లేక్ అయ్యిద్ది. అండ్ విగరస్గా స్లేక్ అయ్యి అదేం చేస్తుంది అంటే దాని వాల్యూమ్ని 2 to 2.5 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ ఫ్యాట్ లైమ్లో మనకి ఇంప్యూరిటీస్ లెస్ దాన్ 5% ఉంటాయి. ఈ ఫ్యాట్ లైమ్ని మనం వైట్ వాషింగ్గా కానీ ప్లాస్టింగ్ వర్క్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హైడ్రాలిక్ లైమ్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాటర్ లైమ్. దీన్ని వాటర్ లైమ్ అని ఎందుకు అన్నాం అంటే ఇది వాటర్లో కూడా సెట్ అవ్వదు, హార్డ్ అవ్వదు, కాబట్టి దీన్ని వాటర్ లైమ్ అన్నాం. ఇట్ కంటైన్ క్లే అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫెరస్ ఆక్సైడ్. డిపెండింగ్ అపాన్ ది పర్సంటేజ్ ఆఫ్ క్లే present, the hydraulic lime is divided into following types. Feeble hydraulic lime 5 to 10%, moderately hydraulic lime 10 to 25%, eminently hydraulic lime 25 to 30%. నెక్స్ట్ పూర్ లైమ్ అనేది చాలా ఇంప్యూర్ లైమ్. దీంట్లో మోర్ దాన్ 30% ఆఫ్ క్లే మెటీరియల్స్ ఉంటాయి. చాలా స్లోగా స్లేక్ అవుతుంది. మోటార్ని కనుక మనం పూర్ లైమ్తో ప్రిపేర్ చేస్తే అది స్ట్రెంత్ అవ్వదు, ప్లస్ పూర్ క్వాలిటీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంప్యూరిటీస్ ఇన్ లైమ్ స్టోన్స్. దీంట్లో ఇంప్యూరిటీస్ చూద్దాం. ఫస్ట్ ఏమున్నాయంటే మ్యాగ్నీషియం కార్బోనేట్, క్లే, సిలికా, ఐరన్ కాంపౌండ్స్, సల్ఫేట్స్, ఆల్కలీస్. ఫస్ట్ మెగ్నీషియం కార్బోనేట్ సంగతి చూద్దాం. మెగ్నీషియం కార్బోనేట్. ఇవి హార్డ్, హెవీ అండ్ కాంపాక్ట్ ఇన్ టెక్స్చర్, డిస్ప్లే ఇరెగ్యులర్ ప్రాపర్టీస్ ఆఫ్ క్యాల్సినేషన్, స్లేకింగ్ అండ్ హార్డనింగ్. అప్ టు 5% ఆఫ్ మ్యాగ్నీషియం ఆక్సైడ్ ఇంపార్ట్స్ ఎక్సలెంట్ హైడ్రాలిక్ ప్రాపర్టీస్. హైడ్రాలిక్ ప్రాపర్టీ చూపించాలంటే మనకి మినిమం 5% సరిపోతుంది. అంతకంటే ఎక్కువైతే అది ఇంప్యూరిటీస్ కిందే మనం కౌంట్ చేసుకుంటాం. ఇప్పుడు క్లే. రెస్పాన్సిబుల్ ఫర్ హైడ్రాలిక్ ప్రాపర్టీ ఆఫ్ లైమ్. పర్సంటేజ్ ఆఫ్ క్లే టు ప్రొడ్యూస్ హైడ్రాసిటీ ఇన్ లైమ్ స్టోన్స్ వేరీస్ ఫ్రమ్ 10 to 30%. ఇందులో మనకి లైమ్ అనేది హైడ్రాసిటీని చూపించాలంటే దాంట్లో క్లే వచ్చేసి 10 to 30% ఉండాలి. కానీ లైమ్ అంటే అదే 10 to 35% ఉండాలి. అదే 3 to 5% ఉందంటే అది మనకి ఎలాంటి హైడ్రాలిక్ ప్రాపర్టీస్ని చూపించదు.
నెక్స్ట్ సిలికా. detrimental effects on the properties of lime. detrimental effects అంటే harmful or damaging effects. Next, iron compounds. Small proportions as oxides, carbonates, sulfates, pyrates or iron sulfates is regarded to be highly undesirable. ఆక్సైడ్స్ కానీ కార్బోనేట్స్ కానీ సల్ఫేట్స్ పైరేట్స్ ఐరన్ సల్ఫేట్స్ ఇవన్నీ హైలీ డిజైరబుల్ అసలు ఉండకూడదు. ఫర్ హైడ్రాలిక్ లైమ్ 2 to 5% ఆఫ్ ఐరన్ ఈజ్ రిక్వైర్డ్. ఐరన్ ఆక్సైడ్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్ సల్ఫేట్స్. స్లో డౌన్ ది స్లేకింగ్ యాక్షన్, ఇంక్రీజ్ ద సెట్టింగ్ రేట్ ఆఫ్ లైమ్స్. ఆల్కలీస్ ఆర్ అన్డిజైరబుల్. అప్ టు 5% ఆఫ్ ఆల్కలీస్ ఇన్ హైడ్రాలిక్ లైమ్ డు నాట్ హ్యావ్ ఎనీ ఇల్ ఎఫెక్ట్. మనకి 5% వరకు ఆల్కలీస్ అని హైడ్రాలిక్ లైమ్ అంటే మనకి ఎలాంటి ఇల్ ఎఫెక్ట్ చూపించదు. 5% ఉండొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్యాట్ లైమ్కి హైడ్రాలిక్ లైమ్కి డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్లేకింగ్ యాక్షన్. ఫ్యాట్ లైమ్లో స్లేకింగ్ యాక్షన్ వచ్చేసరికి వెరీ హై ఉంటుంది. హైడ్రాలిక్ లైమ్ లో. అప్టైన్ ఫ్రమ్ ఫ్యాట్ లైమ్ అనేది ప్యూర్ లైమ్ నుంచి అప్టైన్ అయింది. హైడ్రాలిక్ లైమ్ అనేది కంకర్ నుంచి వస్తుంది. సెట్టింగ్ యాక్షన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్లో సెట్ అవుద్ది ఫ్యాట్ లైమ్. హైడ్రాలిక్ లైమ్ వచ్చేసరికి డ్యామ్ ప్లేసెస్లో కానీ వాటర్లో కానీ సెట్ అయ్యింది. కలర్ ఫ్యాట్ లైమ్ వచ్చేసరికి పర్ఫెక్ట్లీ వైట్ ఇన్ కలర్. హైడ్రాలిక్ లైమ్ వచ్చి నాట్ పర్ఫెక్ట్లీ వైట్. హైడ్రాలిసిటీ ఫ్యాట్ లైమ్లో నిల్. డ్యామ్ ప్లేసెస్లో కానీ లేదా వాటర్లో కానీ ఫ్యాట్ లైమ్ అనేది సెట్ అవుతుంది. హైడ్రాలిక్ లైమ్లో వచ్చేసరికి హైడ్రాలిసిటీ చాలా హైగా ఉంటుంది. స్ట్రెంత్ నాట్ గుడ్ ఇన్ స్ట్రెంత్. హైడ్రాలిక్ లైమ్ గుడ్ ఇన్ స్ట్రెంత్. యూజ్డ్ ఫర్ ప్లాస్టర్ వర్క్స్, పాయింటింగ్ వర్క్స్, వైట్ వాషింగ్ వర్క్స్. హైడ్రాలిక్ లైమ్ వచ్చేసరికి యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆఫ్ మ్యాజినరీ మోటార్. నెక్స్ట్ వీడియోలో లైమ్ టాపిక్లో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ని డిస్కస్ చేస్తాను. చూస్తూ ఉండండి. ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.